తెలంగాణ రాష్ట్ర పల్లెల కీర్తిని విశ్వవ్యాప్తం చేసేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచించింది. మన ఊరి ప్రత్యేకతల పేరుతో ప్రభుత్వం వివరాలను సేకరించనుంది. ఈ మేరకు ప్రతి గ్రామంలోని సాంస్కృతిక విశేషాలను సేకరించాలని ప్రభుత్వం జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించింది. ఇందుకోసం సెక్రటరీలు, ఇతర సిబ్బంది గ్రామాల్లో ఫీల్డ్ సర్వే చేయనున్నారు. ఆయా గ్రామాల్లోని కోటలు, గడీలు, మసీదులు, చర్చిలు, దర్గాలు, పురాతన బావులు, మండపాలు, ఆలయాలు, శిలా శాసనాలు, ఊర్లో ప్రత్యేకంగా జరిగే జాతరలు, ఉరుసు ఉత్సవాలు, బుర్రకథ, ఒగ్గు కథ, యక్షగానం చెప్పేవారు, చెక్క బొమ్మలు, కుండలు, ఇత్తడి పని చేసేవారు, నేతన్నలు, స్వతంత్ర సమరయోధులు, కవులు, రచయితలు, ఆటగాళ్లు, కళాకారులు, ఊరి స్పెషల్ వంటకాలు, ఆభరణాలు, వాగులు, గుట్టలు, గ్రామ ప్రత్యేకతలు, ప్రత్యేక వ్యక్తులు, చారిత్రక ప్రాధాన్యం, చేతి వృత్తులు, స్థానిక విశేషాలతో పాటు గ్రామానికి సంబంధించిన ఫోటోలను సేకరించనున్నారు. గ్రామ పెద్దలు, కళాకారులు స్థానికులతో మాట్లాడి సమాచారం ధృవీకరించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రిపబ్లిక్ డే రోజున పల్లెల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ది పనులతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలపై చర్చించేలా ప్రణాళిక రెడీ చేసింది. ఈ వివరాలన్నింటినీ కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేరా గావ్ మేరీ ధరోవర్ పోర్టల్లో అప్లోడ్ చేయనున్నారు. గ్రామ సభల్లోనే ఈ వివరాలను గ్రామస్తులతో చర్చించాలి. సేకరించిన అంశాలకు అక్కడికక్కడే ధృవీకరణ పూర్తి చేయాలి. తర్వాత ఫైనల్ డేటాను కేంద్ర ప్రభుత్వ వెబ్ పోర్టల్లో ఎంట్రీ చేయనున్నారు.